హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై జగన్నాథ్. కొంతమంది తరచూ ప్రశ్నిస్తూ ఉంటారు, ప్రభుజీ, ఈ హరే కృష్ణ మహామంత్ర కీర్తన కేవలం ఈ కలియుగానికేనా, లేక వేరే యుగాల్లో కూడా ఈ నామ సంకీర్తన అనేది ప్రోత్సహింపబడుతుందా అన్నటువంటి ప్రశ్న అడుగుతుంటారు. శాస్త్రాల్లో ఏముందంటే వేరు వేరు యుగాల్లో వేరు యుగ ధర్మాలు ప్రతిపాదించడం జరిగింది. ఈ పురాణాల్లో ఏం చెప్తున్నారంటే, కృతేయ ధ్యాయుతో విష్ణు త్రేతాయాం యజుతో మకై ద్వాపరే పరిచర్యాం కలోతద్ హరికీర్తనం అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే కృతయుగంలో విష్ణువు పైన ధ్యానం, త్రేతాయుగంలో విష్ణు ప్రీత్యార్థం యజ్ఞయాగం, ద్వాపర యుగంలో అర్చన సేవ, కలియుగంలో నామ సంకీర్తన. అయితే ఈ కలియుగంలోనే ఈ నామ సంకీర్తన చేసుకోవాలా, వేరే యుగాల్లో కూడా ఈ నామ సంకీర్తన విధానం ఉన్నదా అని ప్రశ్న. అయితే శ్రీకృష్ణ సంహిత అనేటువంటి గ్రంథం నుంచి శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ ఆయన ఒక ప్రస్తావన చేశారు. వేరే యుగాల్లో కూడా హరినామాలు ప్రతిపాదించడం జరిగింది. అంటే ఈ హరినామము అన్ని యుగాల్లో కూడా ప్రభావితమే. కృతయుగంలో ఒక మంత్రము ఆ కృతయుగం వాసులకి ఇవ్వడం జరిగింది, వాళ్ళకి ఉద్దేశించి ఇవ్వడం జరిగింది. అదేమిటనంటే, నారాయణ పరావేద, నారాయణ పరాక్షర, నారాయణ పరముక్తిర్, నారాయణ పరగతి. అంటే ఈ మంత్రము కృతయుగ వాసులకి ఉద్దేశించినటువంటి మంత్రం. నారాయణ పరావేద, అన్ని వేదాల యొక్క సారము, అన్ని వేదాల యొక్క మూలము, జ్ఞానం యొక్క మూలం నారాయణుడే. నారాయణ పరాక్షర, అన్ని విద్యల యొక్క మూలము నారాయణుడే. ఆ తర్వాత నారాయణ పరాముక్తిర్, అన్ని మోక్షాలకి ప్రదాత, అన్ని రకాలైనటువంటి ముక్తి ప్రదాత నారాయణుడే. అదేవిధంగా నారాయణ పరాంగతి, నారాయణుడే సర్వులకి కూడా గతి చరమ లక్ష్యం అని చెప్పి ఈ శ్లోకం యొక్క అర్థం. అదేవిధంగా త్రేతాయుగం వచ్చేసరికి దానికి ఒక మంత్రాన్ని ఉద్దేశించడం జరిగింది. రామనారాయణానంత ముకుంద మధుసూదన కృష్ణ కేశవ కంసారి హరే వైకుంఠ వామన. రామనారాయణానంత ముకుంద మధుసూదన కృష్ణ కేశవ కంసారి హరే వైకుంఠ వామన. ఈ త్రేతాయుగంలో ఆ యుగవాసులకు ఉద్దేశించినటువంటి భగవన్నామాలు ఈ మంత్రం ఇది. అదేవిధంగా ద్వాపర యుగానికి వచ్చినట్లయితే హరే మురారే మధుకైట బారే గోపాల గోవింద ముకుంద శౌరే యజ్ఞేశ నారాయణ కృష్ణ విష్ణు వీరాశ్రయం మాం జగదీశ రక్ష. హరే మురారే మధుకైట బారే గోపాల గోవింద ముకుంద శౌరే యజ్ఞేశ నారాయణ కృష్ణ విష్ణు వీరాశ్రయం మాం జగదీశ రక్ష. ఈ ద్వాపర యుగంలో ద్వాపర యుగ వాసులకి ఉద్దేశించినటువంటి మంత్రం ఇది. అయితే ఇక కలియుగం వచ్చేసరికి కలోత హరికీర్తనాథని చెప్పారు. ఈ కలియుగంలో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ కలియుగ వాసులకి ఇది సంపూర్ణమైనటువంటి మంత్రం. అంటే భగవంతునితో 5 రకాలైనటువంటి రసాల ద్వారా మనం సంబంధం కలిగి ఉండొచ్చు. ఈ కృతయుగంలో శాంతరసము, కొద్దిగా దాస్యరసము. అదేవిధంగా ఈ మంత్రం ద్వారా శాంతరసం, కృతయుగ మంత్రం ద్వారా శాంతరసము, దాస్యరసము. అదేవిధంగా త్రేతాయుగం వచ్చేసరికి శాంతరసము, దాస్యరసము, సాఖ్యరసం, ఈ 3 కూడా రసాలు ఉన్నాయి. అదే ద్వాపర యుగం మంత్రంలో శాంతరసము, దాస్యరసము, సాఖ్యరసము, వాత్సల్య రసము, ఈ 4 రసాలు ఆ మంత్రంలో ఇమిడి ఉన్నాయి. కలియుగము ఈ హరే కృష్ణ మంత్రం వచ్చేసరికి ఈ హరే కృష్ణ మంత్రంలో అన్ని రసాల యొక్క సమ్మేళనమే హరే కృష్ణ మహామంత్రం. దీనిలో శాంతరసం ఉంది, దాస్యరసం ఉంది, సాఖ్యరసం ఉంది, వాత్సల్య రసం ఉంది, మాధుర్య రసం ఉంది. అందుకని హరే కృష్ణ మంత్రాన్ని మహామంత్రం అన్నారు. ఇది సంపూర్ణమైనటువంటి మంత్రము. ఈ ప్రత్యేకించి ఈ ప్రస్తుత కలియుగంలో మిక్కిలి ప్రభావితమైనటువంటి మంత్రం. అందుకని నామ సంకీర్తన కలియుగంలో మిక్కిలి ప్రభావము. అదేవిధంగా ఇతర యుగాలు వారు కూడా
ఈ నామాల్ని జపించుకునేటువంటి విధానం ఉంది. ఈ నామం దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే ఈ నామం అన్ని యుగాల్లో కూడా మిక్కిలి ప్రభావితమైనటువంటి ఈ మోక్ష విధానం అని చెప్పి మనము చెప్పుకోవచ్చు, మనకు తెలుస్తూ. హరే కృష్ణ.